హలో ఆల్, వెల్కమ్ టు సినిమా కబుర్లు. ఈ వీడియోలో మనం కొన్ని ట్రెండింగ్ అప్డేట్స్ మీద లుక్ వేసేద్దాం. మీరు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేసుకోండి. ముందుగా సంక్రాంతి మెయిన్ విన్నర్ ఎవరో ఇప్పటికీ తెలిసిపోయి ఉంటది కదండి. ఇంకెవరండి, మన వెంకీ మామయ్య. వెంకీ మామ ఈసారి డబుల్ బ్లాక్ బస్టర్ కొట్టాడు. కలెక్షన్స్ కూడా అన్ఎక్స్పెక్టెడ్ రేంజ్ లో పైసా వసూలు చేస్తున్నాయి. కంగ్రాచులేషన్స్ టు వెంకీ మామ అండ్ సంక్రాంతికి వస్తున్నాం టీం. డాకు మహారాజ్ కూడా కలెక్షన్స్ బానే ఆన్ చేసింది. అంతేకాదు బాలయ్యకి ఇంకో బ్లాక్ బస్టర్ ఫిలిం లా స్టాంప్ అయిపోయింది. ఇంకా గేమ్ చేంజర్ కి అయితే నెమ్మదిగా కలెక్షన్స్ వస్తున్నాయి. మూవీని రాంగ్ టైమ్ లో రిలీజ్ చేశారేమో అని నాకు అనిపిస్తుంది భయ్య. మరి మీ ఒపీనియన్ ఏంటి? సరే, మరి అప్డేట్స్ విషయానికి వస్తే కల్కి పార్ట్ 2 షూటింగ్ మీద అప్డేట్ వచ్చింది. షూటింగ్ ని ఈ ఇయర్ జూన్ లో స్టార్ట్ చేయబోతున్నారంట. ఆ టైం కి సలార్ 2 షూటింగ్ కూడా కంప్లీట్ అయిపోద్ది. ప్రభాస్ ఇప్పుడు రాజాసాబ్ షూటింగ్ లో బిజీగా ఉన్నాడు. సలార్ షూటింగ్ ని కూడా బ్యాలెన్స్ చేసుకుంటున్నాడు. రాజాసాబ్ ఏమో జూన్ లో రిలీజ్ కి ప్లాన్ అవుతుంది. సలార్ 2 మీద ఇంకా ఏ క్లారిటీ రాలేదు. ప్రశాంత్ నీల్ స్పీడ్ చూస్తుంటే మూవీని ఈ ఇయర్ లోనే రిలీజ్ చేసేలా ఉన్నారు. ఈ రెండు అయిపోతే ఇంకా ముందు ముందు పెద్ద ప్రాజెక్ట్సే ఉన్నాయి. అనురాఘపుడితో మూవీ షూటింగ్ ఇంకా స్టార్ట్ అవ్వలేదు. లోకేష్ కనగరాజ్ తో ఒక మూవీ ఉందంట. మరి ప్రభాస్ స్కెడ్యూల్స్ ఎలా ప్లాన్ చేసుకుంటారో చూడాలి. నితిన్ గారి రాబిన్ హుడ్ మూవీ డిసెంబర్ లో రిలీజ్ అవ్వాల్సింది. కానీ ఇప్పుడు మూవీ డిలే చేసుకుంటూ మూవీ మార్చ్ కి షిఫ్ట్ అయిపోయింది. యాక్చువల్ గా శివరాత్రికి నితిన్ గారి తమ్ముడు మూవీ రిలీజ్ కి ప్లాన్ లో ఉంది. కానీ ఇప్పుడు రాబిన్ హుడ్ కోసం తమ్ముడు మూవీని కూడా పోస్ట్ పోన్ చేసుకోవాలేమో. తన చేతిలో ఉన్న ఈ రెండు మూవీస్ చాలా క్రూషియల్ రోల్స్ ప్లే చేయబోతున్నాయి. చూడాలి మరి నితిన్ గారు బ్లాక్ బస్టర్ కొడతారో లేదో. చిరంజీవి గారు లక్కీ భాస్కర్ సక్సెస్ తర్వాత వెంకీ అట్లూరి గారికి కాల్ చేసి ఆపర్చునిటీ ఇచ్చారంట. అయితే స్క్రిప్ట్ ఫినిష్ చేయడానికి వెంకీ అట్లూరి గారు 1 year టైం అడిగారంట. అన్ని బాగుంటే నాగవంశీ గారే ఈ మూవీని ప్రొడ్యూస్ చేస్తా అని చెప్పారు. అనిల్ రావుపుడి కూడా చిరంజీవి గారితో సినిమా చేయడానికి స్క్రిప్ట్ రెడీ చేసుకుంటున్నారంట. మరి చిరంజీవి గారు తన నెక్స్ట్ లైనప్ ని ఎలా బిల్డ్ చేసుకుంటారో చూడాలి.